బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మనం ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో టీడీపీ బీజేపీ పొత్తు విషయంలో చర్చలు ఓ కొలిక్కి వచ్చాయి. ఏపీ పొత్తులపై బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశంలో ఇప్పటికే చర్చించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20 అసెంబ్లీ స్థానాలపై ఏపీ బీజేపీ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. చంద్రబాబు చర్చలు జరిపిన అమిత్ షా బీజేపీకి పట్టున్న అసెంబ్లీ స్థానాల వివరాల జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర బీజేపీ అధిష్టానాన్ని ఈ మేరకు సీట్లపై కసరత్తు చేసి రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం 20 అసెంబ్లీ స్థానాలతో ఓ జాబితాను రూపొందించింది. ఉమ్మడి కర్నూలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో పోటీకి బీజేపీ ఆసక్తి చూపుతోంది. తూర్పు గోదావరిలో 3, కృష్ణాలో 2, గుంటూరులో 4, నెల్లూరులో 2, కడపలో 1, చిత్తూరులో 2, పశ్చిమ గోదావరిలో 3 సీట్లను ఆ పార్టీ కోరుతోంది. అదేవిధంగా శ్రీకాకుళం, విజయనగరం, ప్రకాశం, అనంతపురంలో ఒక్కొక్కటి చొప్పున పోటీ చేసేందుకు బీజేపీ సిద్ధంగా ఉంది. ఈ మేరకు నియోజకవర్గాల పేర్లను సూచిస్తూ హైకమాండ్కు ఏపీ బీజేపీ ఒక రిపోర్ట్ను పంపించింది. మరి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మేంద్ర అందిస్తారు. బ్రహ్మేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ సాయి సోదా. రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాలను అంటే 175 అసెంబ్లీ నియోజకవర్గాలను అలాగే 25 లోక్సభ స్థానాల్లో అన్నిట్లో కూడా ఒక భారీ ఎత్తున ర్యాలీలు అలాగే గడప గడపగా కార్యక్రమాలు కూడా ఈ నెల 21వ తేదీ నుంచి 29వ తేదీ దాకా 9 రోజుల పాటు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిపై అలాగే మోడీ ఇప్పుడు దాకా పేద ప్రజలకి ఇస్తున్న సంక్షేమ పథకాలపై కూడా ప్రచార కార్యక్రమాన్ని ఉధృతంగా చేస్తామని రాష్ట్ర కార్యదర్శి భూపతిరాజు శ్రీనివాస వర్మ తెలియజేశారు ఇందాక ప్రెస్ మీట్ లో. అలాగే ఇప్పటిదాకా అందుతున్న సంక్షేమ కార్యక్రమాలన్నీ మోడీయే ప్రకటిస్తున్నాడని అలాగే మోడీ ద్వారా ఎంతో మంది పేద ప్రజలకు ఎన్నో రకాలుగా సంక్షేమ పథకాలు అందుతున్నాయని, కానీ ఆ పథకాలన్నీ నవరత్నాల పేరుతో పేర్లు మార్చి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కల్పితంగా ప్రజలను మభ్య పెడుతుందని, ఇవన్నీ కూడా తమ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఇస్తున్నట్టుగా మేము అన్ని కూడా ఇప్పుడు మేము ప్రతి ప్రజలకి కూడా తెలిసే విధంగా మేము ఇప్పుడు కార్యాచరణ రూపొందిస్తున్నామని ఈ 9 రోజుల పాటు కూడా ప్రతి గ్రామంలో కూడా వాడవాడల ర్యాలీలతో అందరికీ తెలిసే విధంగా ప్రచార కార్యక్రమం నిర్వహిస్తామని కూడా వీళ్ళందరూ తెలియజేస్తున్నారు. భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆధ్వర్యంలో ఈయన 6 జిల్లాలకు ఇన్ఛార్జ్ గా కూడా వ్యవహరిస్తున్నారు సాయి. అలాగే ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో అటు ఉమ్మడి మేనిఫెస్టో అంటే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఎంతవరకు ప్రయాణం చేస్తాయి అదంతా కూడా అధిష్టానం చూసుకుంటుంది. తమ వంతుగా ఎప్పటి నుంచో కూడా కార్యాచరణ రూపొందిస్తున్నామని తెలియజేస్తున్నారు. బ్రహ్మేంద్ర, ఇప్పుడు రాష్ట్ర బీజేపీ అధినాయకత్వం మొత్తం 20 స్థానాల్లో తమకు సీట్లు ప్రకటించాలంటూ కూడా మరి ఇప్పుడు జాబితా అయితే రూపొందించింది. దీనికి సంబంధించి టీడీపీ ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? అన్ని సీట్లు యాక్చువల్ గా బీజేపీ అంత బలమైతే లేదు. వాళ్ళు యాక్చువల్ గా కోరుకునేది ఓన్లీ పార్లమెంట్ సీట్లు మాత్రమేనే తెలుస్తుంది. అలాగే నరసాపురం పార్లమెంట్ కూడా బీజేపీ అడగటం జరుగుతుంది. అలాగే ఇప్పుడు బీజేపీ తరఫున నరసాపురం పార్లమెంట్ కి భూపతిరాజు శ్రీనివాస వర్మ కూడా నేను ఎంపీగా పోటీ చేయడానికి రంగంలో ఉన్నానని కూడా మొన్న మనకి చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వీళ్ళకి బీజేపీ తరఫున పార్లమెంట్ సీట్లు కనుక ఇస్తే మనకి రేపు వచ్చి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ పార్లమెంట్ స్థానాలు ఎక్కువ ఉపయోగపడతాయి. అందు గురించి మెయిన్ వీళ్ళ కాన్ఫిడెన్స్ అంతా కూడా ఓన్లీ పార్లమెంట్ సీట్లపై ఎక్కువ పార్లమెంట్ సీట్లు ఈ ఉమ్మడి గవర్నమెంట్ లో పొందే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నారు. అందుకు అసెంబ్లీకి పెద్ద పట్టింపు అయితే ఎక్కువగా ఉండదని అనిపిస్తుంది. అలాగే టీడీపీ కూడా జనసేనకి ఇటు బీజేపీకి కూడా సీట్లు ఇవ్వవలసిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇద్దరికి మొత్తం ముగ్గురికి కూడా సయోధ్య ఏర్పడే విధంగానే వాళ్ళ ప్రణాళిక రూపొంది. బ్రహ్మేంద్ర, ఇప్పుడు టీడీపీ పొత్తులో భాగంగా ఇటు బీజేపీకి అటు జనసేనకి ఇద్దరికి సీట్ల పంపకం చేసినట్లయితే టీడీపీలో ఉండే ఆశావాహులు ఏ విధంగా స్పందిస్తారు?
రైట్ బ్రహ్మేంద్ర, థ్యాంక్ యూ.